ఈ పాలు అండి, పాలు మరక్కాసి చల్లర పెట్టాలి లైట్ వీటి. దీనిలో 2 బాటిల్ వాటర్, బాటిల్ నీళ్ళు కలుపుకోవాలండి. नंबर या नाम याद रहेगा। మొత్తం వేడి చల్లారైన తర్వాత కలుపుకోవాలి. పంచదార వేసుకోవాలన్నా, బెంగాలీ సోడా, లైట్గా వాటర్ వేసుకోవాలి, మైదా కొద్దిగా, హల్వా పౌడర్ కొద్దిగా, కరచిన ఒక కొద్దిగా, వేసిన తర్వాత కలుపుకోవాలి. ఈ కలిపిన తర్వాత శాంపుల్ చూసుకోవాలన్న పాకంలోనే పాకం అదే ఇందాక మనం పెట్టిన బెంగాలీ పాకం అనేది, ఇందాక మనం పక్కన పెట్టాం సైడ్ బెంగాలీ పాకం ఇది. పాకం పొంగినప్పుడు వేసుకోవాలన్న శాంపుల్.
మెటీరియల్ కరెక్ట్గా లేకపోతే మొత్తం పోద్దన్న. మెటీరియల్ శాంపిల్ కంపల్సరీ తీసుకోవాలి. ఈ శాంపిల్ బాగుంటే అప్పుడు తయారు చేసుకోవాలి, లేదంటే మళ్ళీ మెటీరియల్ కలుపుకోవాలి. మంటపాటు అది ఇందాక మనం పాలు పంచదార కలిపెట్టిన పాకం అండి. అది పాకం తయారైన తర్వాత అల్లంతా బయటకు వస్తుంది. ఇందాక మనం పట్టిన పాకం కళాయిలో వేసుకోవాలన్నా ఫుల్గా. పాకం పొంగేదాకా చూడాలి. పాకం బాగా మరగాలన్న పాకం. మరిగిన తర్వాత మనం చుట్నీ మరిగి పాకం వేయాలండి. అవి బాగా మరగబెట్టాలండి, బాగా ఉడకబెట్టాలి. లైట్గా మరిగితే లైట్గా వాటర్ కలిపి మైదా వేస్తే సొరుపు కింద దిగుతుంది అన్న. లైట్గా మైదా వాటర్ కలిపి వేయాలి. भोजपुर में सुपरस्टार कौन है? अभी सुपर स्टार तो कितना आइए रहा है। ఆ వాటర్ అన్న, వాటర్ దెబ్బకి కొంచెం కొంచెం ఎక్కించుకుంటూ ఉండాలి. వాటర్ ఉడకబెట్టి కొద్ది కొంచెం ఎక్కించుకోవాలి. ఉడికిన తర్వాత లైట్గా హైడ్రో చేసుకోవాలండి. లైట్గా అది వైట్ రావడం గురించి అది లైట్గా వాటర్లో కలుపుకొని లైట్గా వేసుకుని కలపాలి. కలిపిన తర్వాత వెంటనే 2 సెకండ్లో పొయ్యి మీద దింపేయాలండి. ఉడికిన తర్వాత కింద దింపేయాలండి. పైన మైలు తీసుకున్నాను పైన కట్లా. ऑनलाइन है, हो जाएगा। कोई भी